దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి దయని బట్టి ఉదయకాల సమయంలో మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ఇంతకుముందు ఎపిసోడ్లో ధనవంతుడు లాజరు ప్రభు చెప్పిన ఆ ఉపమానం లేదా ఆ సంఘటనలో ధనవంతుడికి ఏ కష్టము రాకపోవడమే ఆయన నరకానికి వెళ్ళి దేవుని దగ్గరికి రాకపోవడానికి కారణము అని చెప్తూ కొన్ని కష్టాలు కొన్ని బాధలు రావడం మనకు ఎంతో మేలని, శ్రమనుందుటే మేలని, తద్వారా దేవునికి దగ్గర అవుతామని, శ్రమల్లో దేవుని శక్తిని చూస్తామని, శ్రమల్లో దేవుని సహాయం చూస్తామని, శ్రమల్లో దేవునికి తోడు చూస్తామని మనం నేర్చుకున్నాం. మళ్ళీ దాన్ని వేరే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆలోచనతో మీకు మరొకసారి ఆ విషయాన్ని మీరు చెప్పబోతున్నాను. లూకాసు వార్త 16 అధ్యాయం 19 నుంచి మనం చదివితే ప్రభువే స్వయంగా యేసయ్య చెప్పిన ధనవంతుడు లాజరు అనే సంఘటన మీకు తెలుసు. ఈ సంఘటన ముగింపు మీకు తెలుసు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళాడని, లాజరు చనిపోతే దేవదూతలు తీసుకెళ్తే ఆయన పరదేశంలో ఉన్నాడని మనం చదువుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన పాతాళానికి వెళ్ళిపోయాడు, ఆయన పరదేశకి వెళ్ళిపోయాడు. పాతాళం పరదేశం కనబడుతుంది. పాతాళంలో పడి పరదేశును ధనవంతుడు చూస్తూ అబ్రహాము రొమ్మున లాజరు కూర్చోవడం చూసి ఆయన పిలుస్తాడు. తండ్రివైన అబ్రహామా అని యోహాను ధనవంతుడు అబ్రహామును పిలుస్తాడు. 24వ వచనంలో. 25వ వచనంలో అబ్రహాము కూడా కుమారుడా అని పిలుస్తాడు. మొత్తానికి ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ధనంతో బతికాడు, సుఖంగా బతికాడు, సౌకర్యంగా బతికాడు, కానీ నరకానికి వెళ్ళిపోయాడు, లేకపోతే పాతాళానికి వెళ్ళాడు. అది తనకి శ్రమ. అది అక్కడి నుంచి పడడానికి అవకాశం లేదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదని బైబిల్ చెప్తుంది. నేను మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన అవసరం ఏంటంటే, నేటి దినాల్లో మన ఆలోచన ప్రకారం, మనకున్న గ్రహింపు ప్రకారం అయితే ధనవంతుడు నరకానికి వెళ్ళకూడదు, లేక పాతాళానికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదో చెప్తాను. ధనవంతుడు ధనవంతుడు అని ఉంది కానీ మోసగాడు అని లేదుగా. ధనవంతుడు అని ఉంది కానీ వ్యభిచారి అని లేదు కదా. ధనవంతుడు అని ఉంది కానీ త్రాగుబోతు అని లేదు కదా. ధనవంతుడు అని ఉంది కానీ లంచగొండి అని లేదు కదా. లోకంలో మనం చెడు అనుకునేవి ఆయన జీవితంలో ఏమి ఉన్నట్టుగా లేవు. ఒకటే ధనవంతుడు అంతే. తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, తిట్టుబోతు కాదు, మూర్ఖుడు కాదు, దుర్మార్గుడు కాదు, అన్యాయస్తుడు కాదు, అక్రమస్తుడు కాదు. లోకంలో చెడు అనేది ఏది ఆయన చేసినట్టుగా ఆయన గురించి రాయబడలేదు. ఆయన పాపం చేశాడని, ఆయన దుర్మార్గంగా బ్రతికాడని రాయబడలే. ధనవంతుడని రాయబడింది అంతే. ఇంకా చెప్పాలంటే ఆయనలో మంచి లక్షణాలు మీకు చెప్పనా. ఒకటి, ఆయన ఇంటి ముందు లాజరు ఉండేవాడు. మనం మంచి బంగ్లా కట్టుకొని, మంచి అందమైన మేడ కట్టుకొని, దాని ముందు గోర్లు కూడా కుళ్ళిపోయినటువంటి, గోర్లు కూడా లేనంత కురుపులు, ఒళ్ళంత కురుపులు, కుక్కలు నాకేంత భయంకరమైన, పోనీ బలహీనత ఏదో గుండు లోపల ఉందనుకో, కిడ్నీ లోపల ఉందనుకో, బయటకు కనబడదు, శరీరం అంతా కుళ్ళిపోయింది. ఇట్లాంటి వాడు ఆ గుమ్మం దగ్గర ఉంటే మనం వండిస్తామా? ఒకవేళ ఉండనిస్తే ఒకరోజు ఉండనిస్తాం, 2 రోజులు ఉండనిస్తాం, వారం ఉండనిస్తాం, నెల ఉండనిస్తాం. జీవితాంతం ఇంటి ముందు కూర్చుంటే మా ఇంటి ముందు ఏంటి దిష్టి బొమ్మలాగా వెళ్ళిపో అని అనవా? అవసరమైతే 100 రూపాయలు ఇచ్చేసి 1000 రూపాయలు ఇచ్చేసి పోరా బాబు అంటాం. లేదా పోలీసు వాళ్ళకి చెప్పో, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పో, తగిలించి అక్కడి నుంచి తగిలేస్తాం. కానీ ఈ ధనవంతుడు ఏ రోజు కూడా శరీరం కుళ్ళిపోయి దరిద్రంగా కనబడుతున్న లాజర్ని పొమ్మనలేదు. ఒక విధంగా ఎంతమంది చూడండి, పోన్లే ఆ బయటే కదా ఉన్నాడు, ఆ నీడలోనే ఉన్నాడు కదా, నా ఇంట్లోకి రాలేదు అనుకున్నాడేమో. ఉంచాడు, ఇంటి ముందు ఉంచాడు. ఇంకా మనం చెప్పాలంటే అంతో ఇంతో పెట్టాడు. బల్ల కింద పడ్డాదైనా తిన్నిచ్చాడు కదా. ఈ రోజుల్లో చూడండి, కాకి ఎంగిలి చేతితో కాకి కొట్టని పరిస్థితుల్లో కనీసం ఆయన తిన్నది పెట్టకపోయినా కింద పడిపోయిందనే పెట్టాడు కదా. తిన్నిచ్చాడు కదా, ఉండనిచ్చాడు, తిన్నిచ్చాడు కదా. ఎవరు ఇస్తారండి ఆ స్థితిలో ఉన్నవాళ్ళు? అంతేకాదు, దేవుడు ఆయనకి సహోదర ప్రేమ ఉంది. నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారు. దేవా, నేను ఎలాగో పాతాళానికి వచ్చాను, నా తమ్ముడు రాకూడదు,
నేను వెళ్తాను, నన్ను ఒకసారి పంపించు, సత్యమేంటో నిజమేంటో స్వర్గం ఉందని నరకం ఉందని వాళ్ళకి చెప్తాను, వారినైనా ఈ పాతాల నుంచి తప్పించుకుంటాను అని అన్నాడు కదా. సహోదర ప్రేమ లేదా ఆయనకి? ఒక దిక్కుమాలోని, ఒక పేదోడిని, శరీరం కులిపోయినోడిని ఇంటి ముందు ఉండనిచ్చాడా? తిన్నదానిలో పడిపోయింది పెట్టాడా? సహోదర ప్రేమ కలిగి మంచోడే కదా. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు వారి మంచితనాన్ని బట్టి, నేను తాగుబోతును కాదు, నేను తిరిగిపోతును కాదు, నాకు వ్యభిచారం చేయలేదు, నేను లంచగొండి కాదు, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానని అనుకుంటున్నారు. కానీ మరి ఆ లెక్క ప్రకారం ఈ నరకానికి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకూడదుగా, స్వర్గానికి వెళ్ళాలి కదా, లేకపోతే పరదేశకి వెళ్ళాలి కదా, పాతాళానికి వెళ్ళకూడదు కదా. ఆలోచన చేయ ఒకసారి. వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని వినడం, వాక్యాన్ని ధ్యానం చేయడం, వాక్యాన్ని పరిశోధించడం, ఇన్ని మెట్లున్నాయి. ఒకసారి పరిశోధన చేయి, ఒకసారి ధ్యానించు. ప్రభు సందులో మోకరించి పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో, నీ సొంత జ్ఞానంతో కాదు సుమా, నీ సొంత ఆలోచనతో కాదు, పరిశుద్ధాత్మ నడిపింపుతో నువ్వు ధ్యానం చేస్తే దేవుని మర్మాలు, దేవుని సత్యాలు నీకు తెలుస్తాయి. ఈరోజున చాలామంది విశ్వాసులు భ్రమపరచబడుతున్నారు. ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ ఇప్పటికే సంఘంలో పనిచేయుచున్నదని పౌలు తెస్సలోనికీ పత్రికలో చెప్పినట్టుగా, ఓ గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమపరచునని గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం వచనంలో పౌలు గలతీయుల గురించి బాధపడినట్టుగా, ఈ రోజున చాలామంది భ్రమల్లోనూ, చాలామంది వారి స్వనీతిని బట్టి, వారికి ఉన్న నీతి క్రియలు బట్టి, వారు చేస్తున్న జీవిత విధానం బట్టి వారు పరలోకం వెళ్ళిపోతాం, మాకేం పర్వాలేదులే అనే భ్రమపడే పరిస్థితులకు వెళ్ళిపోవడాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. మన లెక్కల ప్రకారం, మన ఆలోచన ప్రకారం ధనవంతుడు ఏ చెడు కార్యం చేయలేదు, మంచితనమే ఉంది, అయినా పాతాళానికి వెళ్ళిపోవడం కారణం ఏంటి? ఒకటే కారణం. అబ్రహాం చెప్తున్నాడు, అబ్రహాం అంటున్నాడు 25వ వచనంలో 16:25లో, అబ్రహాం అంటున్నాడు, కుమారుడా నువ్వు నా కుమారుడువే. ఈయన అన్యుడుగా తెలుసా? అబ్రహాం కుమారుడు, ఇజ్రాయేల్ 12 గోత్రాలు ఏదో గోత్రానికి చెందినోడే, అందుకే తండ్రివైన అబ్రహాం అన్నాడు, అందుకే అబ్రహాం కూడా కుమారుడా అన్నాడు. వాక్యం ఎరిగిన వాడే. ఇజ్రాయిల్ ఎవరైనా 6 సంవత్సరాలకు వచ్చేసరికి తోరా కంఠస్థ పెట్టేవారు, కూర్చున్నప్పుడు లేచినప్పుడు పిల్లలకు ధర్మశాస్త్రం చెప్పేవారు, అన్నీ తెలిసినోడే. అబ్రహాం కుమారుడే, వాగ్దాన నిబంధన కలిగినోడే. అయినప్పటికీ నరకానికి వెళ్ళిపోయాడు, లేక పాతాళానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఒకటే కారణం చెప్తున్నాడు. ఆ కారణం ఏంటంటే, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు సుఖాన్ని బతికావు. ధనవంతుడా, నువ్వు చేసిన తప్పు ఏంటంటే నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు, దేవుని చిత్తం చేయలేదు, నీకు ఇష్టం వచ్చినట్టుగా బతికావు. అంతే, నువ్వు నరకానికి వెళ్ళడానికి ఒకటే కారణం, నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు. ఈ రోజులో చాలామంది క్రైస్తవులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు దేవుని కొరకు బ్రతకడం చూస్తున్నాం. దేవుని కొరకే ఉంటున్నారు, కాకపోతే వాక్యం చెప్పినట్టు కాకుండా. అందుకే ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అదేంటంటే, నీ ఇష్టం వచ్చిన భక్తి కాదయా, నీకు ఇష్టం వచ్చినట్టు భక్తి చేయడం కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు విశ్వాసయాత్ర కొనసాగించడం కాదు. వాక్యము చెప్పినట్టుగా, వాక్యము దేవుని చిత్తమే. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలంటే ఈ పాప కార్యక్రమాలు ఏమి చేయకపోవడమే కాదు, అసలు దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం చదివితే, ఆయన మన యందు ఆనందించిన యెడల ఆయన రాజ్యం మనకిస్తాడు. చదువుకోండి, సంఖ్య 14:8లో. ఆయన మందు ఆనందించాలి. ఆయన నీ ఇష్టం వచ్చాడు, నువ్వు బతితో ఆయన ఆనందపడ్డావు, ఆయన చిత్తం చేస్తే ఆనందపడతాడు. అంతెందుకండి, మనకు మాదిరి యేసుప్రభువే కదండి. అసలు విశ్వాసులకి ప్రధానమైన గురి ఏంటి తెలుసా? దేవుని రాజ్యమే కదా. స్వస్థతలు, అభివృద్ధి, రోగం తగ్గడం, అది ఇది ఇవన్నీ కొసరులండి. అసలైంది దేవుని రాజ్యం. యేసుప్రభు సువార్త ప్రకటించేటప్పుడు, రండి మిమ్మల్ని స్వస్థపరుస్తానని మొదటి మాట చెప్పలేదు, రండి మిమ్మల్ని దీవిస్తారని మొదటి మాట చెప్పలేదు, రండి మిమ్మల్ని అభివృద్ధిలో తీసుకొస్తారని మొదట చెప్పలేదు. మొట్టమొదటి ప్రసంగం తెలుసా యేసుప్రభుది? యేసుప్రభు బెత్లెహేంలో పుట్టాడు. యేసుప్రభు అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత నజరేతుకు వచ్చాడు. 30 సంవత్సరాలు వచ్చే వరకు నజరేతులో ఉన్నాడు. ఆ తర్వాత అరణ్యంలోకి వెళ్ళి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు 30 ఏండ్లకి. వెంటనే 40 దివారాత్రులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ తర్వాత సువార్త ప్రకటించడానికి గలిలీకి వెళ్ళిపోయాడు, సేవ మొదలెట్టాడు అక్కడ.
గలిలయకెళ్ళి యేసుప్రభు చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటి తెలుసా? మార్క్స్ వార్త 1:15-16 వచనాలు చదువుకోండి. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి అని మొట్టమొదటి ప్రసంగం దేవుని రాజ్యం గురించే చెప్పాడు ఆయన. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకమన్నాడు. మొదటి స్థానం దేవుని రాజ్యానికి ఇవ్వండి. స్వస్థతలో, అభివృద్ధో, కలిసి రావడమో, ఉద్యోగమో, పిల్లలో, ఇల్లు కట్టుకోవడమో, పొలాలు కొనడమో, ఇవన్నీ సెకండరీ కొసర్లు. అవన్నీ అసలైంది దేవుని రాజ్యం. ఈ లోకంలో నువ్వు ఎన్ని దీవించబడి, హెచ్చింపబడి, ఆశీర్వదింపబడి, ఆరోగ్యంగా, ఆనందంగా, అభివృద్ధి పొంది నువ్వు జీవించినా దేవుని రాజ్యం పోగొట్టుకుంటే నువ్వెంత దౌర్భాగ్యుడివి. క్రైస్తవులు ఈ రోజులో మనం చూస్తే అసలు వదిలేశారు, కొసల కోసం ప్రయాసపడుతున్నారు, స్వస్థతల కోసం. వద్దని నేను అంటలేదు, తప్పని నేను అంటలేదు. అసలైంది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. అందుకే కొరింథీ పత్రిక ఎవరో పౌలు అంటాడు కదా, ఏమంటాడు? నేను ఈ లోకం మట్టుకే ప్రభువుని అంగీకరించిన మనందరం మనుషులందరికంటే దౌర్భాగ్యం అయిపోతాను ఉంటుంది కదా. ఈ రోజున చాలామంది క్రైస్తవులు నేను గమనిస్తుంది ఏంటంటే, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే స్వస్థత వచ్చిందండి, చావాల్సిన బతికారండి, ఏమీ లేకుండా ధనవంతులు అయ్యానండి, నేను చాలా ఉద్యోగం వచ్చిందండి అని చెప్తున్నారు. కానీ అయ్యా ఈ లోకం శాశ్వతం కాదు, ఏదో రోజు ముగిస్తాను, నా జీవితాన్ని ముగించినప్పుడు నిత్యత్వానికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి, దేవుని రాజ్యం చేరాలి అని చెప్పిన వాళ్ళు చాలా తగ్గిపోయారు. బోధలు కూడా దేవుని రాజ్యానికి ప్రజలను సిద్ధపరచట్లేదు. మాలాంటి పాస్టర్ గారిలో వాళ్ళ రాజ్యం, వాళ్ళని ప్రేమించేటట్టుగా, వాళ్ళని ఫాలో అయ్యేటట్టుగా చేసుకుంటున్నారు. దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాను. నువ్వేదంటే పోగొట్టుకో. భూలోకంలో నీ ఆస్తి, నీ ఉద్యోగం, నీ పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకో, కానీ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకు. పౌలన్నీ పోగొట్టుకున్నాడు. సన్హెడ్రిన్ సభలో సభ్యుడు పోగొట్టుకోలేదా పదవి? కుటుంబాన్ని పోగొట్టుకోలేదా? కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చనిపోతూ చెప్తా, నేను దేవుని దగ్గర ఉంటాను, అక్కడ జీవకిరీటం నాకు దేవుడు ఇస్తాడని. ఉదయకాల సమయంలో ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. నీ ఆశ, నీ గురి, నీ గమ్యం, నీ భక్తికి మూల కారణం ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళడమే. ఈ ధనవంతుడు దేవుని రాజ్యం పోగొట్టుకోవడానికి దొంగ కాదు, వ్యభిచారి కాదు, మోసగాడు కాదు, అన్యాయస్తుడు కాదు, అక్రమస్తుడు కాదు, సహోదర ప్రేమ కలిగిన వాడు, పేదలకు పెట్టే గుణం ఉన్నవాడు. ఎందుకు పోయాడంటే దేవుని చిత్తము చేయటం కంటే తన ఇష్టం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు తనకిష్టమైనట్టుగా, తనకు నచ్చినట్టుగా భక్తి చేస్తున్నారు. పరలోక ప్రార్థన దేవుడు ఏమి నేర్పాడు? పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం నెరవేరును కాక అని ప్రార్థన చేయమన్నాడు. మనం చాలాసార్లు మన ప్రార్థనలో మన చిత్తం, మన ఉద్దేశాలు, మన సంకల్పాలు దేవుడు చేయమని ఆయన ఒత్తిడి చేస్తాం. కానీ ప్రభువు నేర్పిన ప్రార్థనలు అది కాదు. నీ చిత్తం జరిగించును ఆయన. నువ్వేమనుకుంటున్నావో, నువ్వు ఎలా ఉండమంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ చిత్తం అయితేనే మాకు మేలు ఆయన నేర్పాడు కదా ఆయన. అంతెందుకండి, మత్తయి సువార్త 26:39 ఆయన చేసిన ప్రార్థనకు తెలుసు కదా, సిలువ ఎక్కే ముందు, దేవా నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద తీసేయి అంటూనే ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుడే తన ప్రార్థనలో దేవుని చిత్తానికి లోబడితే, యేసయ్యే తండ్రి చిత్తానికి లోబడితే నువ్వెంత నేనంత. ఈరోజు నీ భక్తి జీవితంలో నీ సొంత ఉద్దేశాలు, నీ సొంత ఆలోచనలు, సొంత క్రియలు కాదు, దేవుని చిత్తము చేయాలి. దేవుడు చెప్పినట్టు చేయాలి, వాక్యం చెప్పినట్టు చేయాలి. ఏదైనా నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఒక్కడొకటి త్వరగా నేను చెప్పుకొస్తాను. ఇప్పుడు బాప్తిస్మే ఉంది, నీకు ఒక సంస్థ ఉంది, నీకు ఒక సంఘం ఉంది, నీకు ఎక్కడో పెరిగావు, వాళ్ళు ఏదో చెప్తారు, బైబిల్ ఒకటి చెప్తుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? చెట్టు కింద ప్రమాణం, జెండా కింద ప్రమాణం చేస్తే చాలని కొంతమంది చెప్తున్నారు. చిన్నప్పుడే చిలకరించేస్తే చాలని కొంతమంది చెప్తున్నారు. చిలకరింపు ఎనాఫ్ అని కొంతమంది చెప్తున్నారు. ముంచిన బాప్తీసం తీసుకోవాలని కొంతమంది చెప్తున్నారు. ముంచిన బాప్తీసంలో కూడా పెళ్లికి తీసుకోమని కొంతమంది చెప్తున్నారు. అసలు బైబిల్ ఏం చెప్తుంది బాప్తిస్మానికి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? మా సంస్థ చెప్పింది, మా నాయకుడు చెప్పాడు, మా పాస్టర్ గారు చెప్పారు కాదురా బాబు, బైబిల్ ఏం చెప్తుంది? చదువుకో ఒకసారి. లోకాసువార్త 2:37-42 చదువు. అసలు వార్త చెప్పాలంటే నువ్వు చిన్నప్పుడు తీసుకోమనుందా, చిలకరింపు తీసుకోమందా, ముంచుడు బాప్తిస్మనుందా? నువ్వు అనుకున్నది చేయకు, దేవుని వాక్యం చెప్పింది చేయి. ఆలోచన చేయి, వాక్యాన్ని చదువు ఒకసారి. ఎవరో చెప్పేస్తే వెళ్ళిపోకు, గుడ్డెద్దు వెళ్ళినప్పుడు వెళ్ళిపోకు. వాక్యం నువ్వు చదువు, స్వతహాగా నువ్వు చదువు బైబిలు. ప్రార్థనే ఉంది. నీకు ఇష్టమైన ప్రార్థన ఏంటి? నాకు ఇష్టమైన ప్రార్థన ఏంటి? నన్ను ప్రేమించే వాళ్ళు, నాకు ఇచ్చే వాళ్ళకి ప్రార్థన చేయాలనిపిస్తుంది నాకు. కానీ దేవుని బిడ్డరా, మత్తయి సువార్త 5:44 చదివితే నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయన్నాడు. మన ప్రార్థన ఏమో మన మిత్రుల కొరకు చేయడం,
దేవుడి చిత్తం ఏంటంటే శత్రువుల కొరకు ప్రార్థన చేయడం. ఎంత కష్టం! అది బాప్తిస్మైనా, ప్రార్థన మనకు ఊపిరి కదా. ప్రార్థన అయినా, పరిశుద్ధాత్మ అభిషేకమైనా, దేవుని పనులు చేయడమైనా. సౌలును వెళ్ళి అందరిని చంపరా, అమాలేకులందరిని చంపరామంటే కొందరు నుంచి వచ్చాడు. దేవుడు చెప్పింది ఒకటి, ఈయన చేసింది ఒకటి. చంపకుండా కొన్ని మిగల్చడమైనా పాపమా, వ్యభిచారమా, అన్యాయమా, అక్రమా? కాదు. దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం. నేను ముందుకు వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అసలు దేవుని చిత్తం మన పట్ల ఏంటో చెప్తాను. నువ్వు ఏదైనా చేయి నీ జీవితంలో, దేవునికి ఇవ్వడం. నువ్వు ఎలా ఇస్తున్నావు? చాలామంది ఇస్తారు, ఆఖరిలో అంతో ఇంతో తీసిస్తారు. ఆదికాండం 4వ అధ్యాయం చదువుకోండి. హేబేలు ఇచ్చిన దానికి, కయ్యి ఇచ్చిన దానికి తేడా చూడండి. ప్రథమ ఫలమైంది, మంచిది ఇచ్చినట్టుగా కయ్యి హేబేలు విషయంలో చదువుతాం. అసలు ఎవరికి ఇవ్వాలి? గలతీ 6:6 చదవండి. దేవుని బిడ్డలారా, ఇవ్వటమైనా, చేయటమైనా, ప్రార్థించడమైనా, బాప్తిస్మమైనా, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడమైనా చదువుకోండి. బైబిల్లో ప్రసంగ గ్రంథం. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటే అసలు మందిరానికి వెళ్ళేటప్పుడు వారి వ్యవహారం చూడండి. దేవుని వాక్యం చెప్పే దైవజనుల యొక్క వ్యవహారం చూడండి. ఈరోజు నేను పాపిని కదా, కాదు కదా, నేనేం చెడు చేయలేదు కదా, నేనేం అక్రమం చేయలేదు కదా, నేనేం మోసం చేయలేదు కదా, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, వారిని పరదేశకి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. కానీ దేవుని చిత్తము చేయకపోతే, దేవుడు చెప్పింది చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావని గుర్తెరుగు. ధనవంతుడు ఎంతో మంచి లక్షణాలు నాకున్నాయి. ఇంకా సమయ విస్తరణ బట్టి నేను తక్కువగా మాట్లాడుతున్నాను. కానీ ఆయనలో ఎన్నో మంచి లక్షణాలున్నా ఆయన పరదేశకి వెళ్ళలేకపోయాడు. కారణం ఒకటే. అబ్రహాం చెప్తున్నాడు, నీకు ఇష్టమైనట్టు నువ్వు కోరుకున్న సుఖాన్ని బతికేవు తప్ప దేవుడు కోరుకుంది చేయలేదు, దేవుడు చెప్పింది చేయలేదు, దేవుని చిత్తం చేయలేదు. నేను ముగిస్తున్నాను. నువ్వు ధనవంతుడి వలె స్వనీతి పరుడు అయితే నీ క్రియలు నువ్వు చూసుకొని నాకేం పర్వాలేదనుకొని మోసపోతున్నావేమో గుర్తెచ్చుకో. నీ జీవితంలో దేవుని చిత్తానికి లోబడు, దేవుని ఉద్దేశానికి లోబడు, వాక్య ప్రకారం జీవితానికి కట్టుకో. దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ఈ మాటలు వింటున్న వారందరి పట్ల నా ఆశ, నా ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తము చేసేవారై ఉండి దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలని కోరికతో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా ఆయన రాజ్యమునకు వారసులుగా చేయునుగాక. ఆమేన్.